ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి ఒక అంశానికి ఈ వీడియో చేసే ఒక అర్ధగంట ముందే తెర పడడం జరిగింది. ఎందుకు ఇంత ఉత్కంఠగా ఈ ప్రపంచమంతా ఎదురు చూసిందంటే, అగ్రదేశం పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఈ మధ్యకాలంలో పదే పదే చిన్న పిల్లోడు చాక్లెట్ కోసమో బిస్కెట్ కోసమో అడిగినట్టు ఏడ్చినట్టు మారం చేసినట్టు నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలని తన నోటి వెంటే అనేకసార్లు అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. సరే, ఇది చూసినప్పుడు ఆయన ప్రవర్తన గమనించినప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు బట్టి చాలామంది కూడా అంతో ఇంతో అమెరికా అంటే ఎంతో కొంత ఏదో కొంచెం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందేమో. అదిగాక ట్రంప్ గారు చెప్తున్నటువంటి మాట ఏంది, నేను 7 యుద్ధాలు ఆపాను కాబట్టి నేను ఖచ్చితంగా దానికి అర్హున్నే అనేటువంటి మాట కూడా అనడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు ఏమన్నా ట్రంప్కి ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో అని ప్రపంచమంతా కూడా ఎదురు చూసింది. కానీ ట్రంప్కు రాలే. 2025 సంబంధించి ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి వెనుజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచోడు అనేటువంటి ఒక ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఈమెకు ఎందుకు ఇచ్చారంటే, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేసినందుకు ఆమెకు ఆ యొక్క అరుదైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. సరే, ఈమె గురించి రఫ్గా ఈమె యొక్క ప్రస్తావన తీసుకుంటే 1967 అక్టోబర్ 7వ తేదీన జన్మించిండ్రు. 2002లో ఈమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిండ్రు. 2012లో వెనుజులా అధ్యక్ష పదవికి పోటీ చేసిండ్రు. 2014లో వెనుజులాలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో అక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆమె చేసినటువంటి పోరాటం, ఆమె నాయకత్వం వహించడం వల్ల ఆమె ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాన్ని లెక్కలోకి తీసుకొని ఈ నోబెల్ కమిటీ అనేది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం జరిగింది. అంటే ట్రంప్ గారి ఆశలు ఆశలే అయిపోయినాయి. సరే, ఇక్కడ ఏంటంటే నోబెల్ కమిటీ అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటిది. ఏ ఒక్క వ్యక్తి ఒత్తిడి వలనో, ఏ ఒక్క వ్యక్తి ఏదో మాట్లాడినాడనో, లేదు అమెరికానో, లేదు ఇంకొక దేశం అనే ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ట్రంప్ గారు తన ప్రయత్నం చేసిండ్రు, ఎంతో కొంత ప్రభావితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసిండ్రు. కానీ దక్కలేదు. శాంతి బహుమతి అని దాంట్లోనే పేరుంది. ఎక్కడన్నా ట్రంప్ గారు ఆయన శాంతిగా ఉండడమే కాకుండా అమెరికాను శాంతిగా ఉంచలేదు, ప్రపంచం ఏ దేశాన్ని శాంతిగా ఉంచలేదు. అది ట్రంప్కు శాంతి బహుమతి వచ్చుదని ఎట్లా ఆయన ఆలోచించుండు? ఇంతకుముందు గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఇంత వివాదం లేదు. సరే, మొదటి నుంచి కొంచెం దుడుకు వ్యక్తి, కొంచెం నోటి దురద ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా రెండోసారి ఎన్నికైన తర్వాత చాలా వివాదాస్పదంగా మారిపోయాడు. అబద్ధాలు ఆడడం, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఆ వైట్ హౌస్ యొక్క విలువ తగ్గించడం, సంబంధం లేకపోయినా కలగజేసుకోవడం, ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపినట్టు. అంటే ఆయన యుద్ధం ఎట్లా ఆపింటాడంటే, పాకిస్తాన్కు ఇండియాకు మధ్య యుద్ధం నేనే ఆపినానన్నాడు. కానీ ఇండియా ఎక్కడన్నా అంగీకరించిందే? ఈ మధ్యకాలంలో ఆ ఇజ్రాయెల్కు గాజాకు సంబంధించి ఏదో ఒక శాంతి ఒప్పందం, ఒక 20 సూత్రాలకు సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదిర్చిండు, కాదనట్లేదు. కానీ ఆ కుదిర్చే క్రమంలో కూడా ట్రంప్ గారు చేసిన వ్యాఖ్యలు మనం పరిగణలోకి తీసుకుంటే, ఒక శాంతి దూత అలాంటి మాటలు నోటి నుంచి వచ్చాయా? మీరు నా మాట వినకపోతే గిన గాజాను ఏమన్నాడు, ఉదయం కల్లా లేపేస్తానన్నాడు. అంటే ఒక శాంతిని కోరుకునేటువంటి వ్యక్తి, ఒక శాంతి కావాలనుకునేటువంటి వ్యక్తి అలాంటి ప్రయత్నాలు, అలాంటి వాటి కోసం ఇలాంటి ఎవరైనా చేస్తారా? కానీ ఆయన మాత్రం నాకు శాంతి బహుమతి కావాలి, శాంతి బహుమతి కావాలంటే చూద్దాం దీని మీద ఏ విధంగా స్పందిస్తాడో. ఎందుకంటే బాగా నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. నమ్మకం పెట్టుకోవడమే కాదు, కొన్ని దేశాలు కూడా సపోర్ట్ చేసినాయి. పాకిస్తాన్ దేశం కూడా నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ గారికి ఇవ్వాలని, అదేవిధంగా ఇజ్రాయెల్, కొన్ని దేశాలు అయితే రికమెండ్ చేసినాయి. సరే, రికమెండ్ చేసినంత మాత్రాన నోబెల్ కమిటీ ఎవరో రికమెండ్ చేసినారనో ఆ కోణంలో చూడదు. ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఆ శాంతి బహుమతికి ఏవైతే పరిగణలోకి తీసుకోవాలనే ఆ అంశాలు పరిగణలు తీసుకొని, ఆ అంశాల్లో ఎవరైతే దాన్ని ప్రావీణ్యత, దాని ద్వారా సమాజానికి దాని ద్వారా చేయగలిగినారో అలాంటి వ్యక్తులను పరిగణలోకి తీసుకుంటే తప్పక అమెరికా అధ్యక్షుడని ఇంకొకరని తీసుకోరు కదా. ఏదేమైనా చూద్దాం ట్రంప్ గారు ఎలా స్పందిస్తారో.